ఇదేంటో చెప్పండి. నేను క్రిస్పీ అయిన దోశల కోసం మినప్పప్పు 2 గ్లాసులకి 4 గ్లాసులు బియ్యం నానేసానండి. చూసారు కదా, సాయి మినపప్పు అండి ఇదైతే. తొక్క మినపప్పు నానేసుకున్నా దాని తొక్కలు తీసాక మనం బియ్యం కలపాలి. లేదంటే సాయి మినపప్పు అయితే ఈ విధంగా నానేసుకోవాలి. గ్లాస్ మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం వేయాలి. 2 గ్లాసులు బియ్యం వేసి బాగా కడిగేయాలండి. కడిగాక మనకి క్రిస్పీగా బ్రౌన్గా వచ్చే దోశల కోసం నేను చెప్తున్నాను. హోటల్లో వాళ్ళు చేసే దోశలు ఎలా వస్తాయి అనేది. ఇదేంటండి, మెంతులు కంపల్సరీగా వేయాలండి దోశల కోసం. మెంతులు వేసాక బ్రౌన్గా దోశలు రావాలంటే మనకి క్రిస్పీగా శనగపప్పు, గుప్పడి శనగపప్పు వేయాలండి. ఇప్పుడు అటుకులు